దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఆగస్ట్ 4. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములను నీవు కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. యెషయా గ్రంథము 15 నుండి 21 అధ్యాయములు. 15వ అధ్యాయము. మోయాబును గూర్చిన దేవోక్తి. ఒక రాత్రిలో అర్మోయాబు పాడై నశించును, ఒక రాత్రిలో కిర్మోయాబు పాడై నశించును. ఏడ్చుటకు మోయాబీలు గుడికిని మెట్ట మీదనున్న దీబోనుకును వెళ్ళుచున్నారు. నెబో మీదను మేదేబా మీదను మోయాబీలు ప్రలాపించుచున్నారు. వారందరి తలల మీద బోడితనమున్నది, ప్రతివాని గడ్డము గొరిగింపబడి ఉన్నది. తమ సొంత వీధులలో గోనెపట్ట కట్టుకొందురు. వారి మేడల మీదను వారి విశాల స్థలములలోనూ వారందరూ ప్రలాపించుదురు, కన్నీరు ఒలకపోయుదురు. హెష్బోనును ఏలాలేయును మొరపెట్టుచున్నవి. ఏహాసు వరకు వారి స్వరము వినపడుచున్నది. మోయాబీల యోధులు కేకలు వేయుదురు. మోయాబు ప్రాణము అతనిలో వణుకుచున్నది. మోయాబు నిమిత్తము నా హృదయము అరుచుచున్నది. దాని ప్రధానులు 3 ఏండ్లు తరిపి దూడవలే సోయరు వరకు పారిపోదురు. లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచూ ఎక్కుదురు. నశించితిమే అని ఎలుగెత్తి కేకలు వేయుచు హోరోనాయిము త్రోవను పోవుదురు. ఎలయనగా నిమీము నీటి తావులు ఎడారులాయెను, అది ఇంకను అడవిగా ఉండును. గడ్డి ఎండిపోయెను, చెట్టు చేమలు వాడబారుచున్నవి. పచ్చనిది ఎక్కడనూ కనబడదు. ఒక్కొక్కడు సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకునిన పదార్థములను నిర్వంచి చెట్లున్న నది అవతలకు వారు మోసుకొని పోదురు. రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను. అంగలార్పు ఎగ్లాయిము వరకును బెయేరీయి వరకును వినబడెను. ఎలయనగా దీమోను జలములు రక్తములాయెను. మరియు నేను దీమోని మీదకి ఇంకొక బాధను రప్పించదను. మోయాబీలలో నుండి తప్పించుకొనిన వారి మీదకిని ఆ దేశంలో శేషించిన వారి మీదకిని సింహమును రప్పించదను. 16వ అధ్యాయం. అరణ్యపు తట్టున ఉన్న సెలా నుండి దేశము ఏలువానికి తగిన గొర్రె పిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి. గూటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షుల వలె అర్నోను రేవుల యొద్ద మోయాబు కుమార్తెలు కనబడుదురు. ఆలోచన చెప్పుము, విమర్శ చేయుము. చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనీయము. చెదరిన వారిని దాచిపెట్టుము, పారిపోయిన వారిని పట్టియకుము. నేను వెలివేసిన వారిని నీతో నివసింపనిమ్ము. దోచుకొని వారి మీదకి రాకుండునట్లు మోయాబీలకు ఆశ్రయముగా ఉండుము. బలాత్కారులు ఓడిపోయిరి, సంహారం మానిపోయెను, అణగద్రొక్కువారు దేశములో లేకుండా నశించిరి. కృప వలన సింహాసనము స్థాపింపబడును, సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చి ఒకడు కలడు. దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకే తేవరించును. మోయాబీయులు బహు గర్వము గలవారని మేము వినియున్నాము. వారి గర్వమును గూర్చి వారి అహంకార గర్వ క్రోధములను గూర్చి వినియున్నాము. వారు వదరుట వ్యర్థము. కావున మోయాబీయులు మోయాబును గూర్చి అంగలార్చుదురు, అందరూ అంగలార్చుదురు. మోయాబీయులారా, కేవలము పాడై ఉన్న కిర్హరేసేతు ద్రాక్ష పండ్ల అడలు దొరకక మీరు మూలుగుదురు. ఏలయనగా హెష్బోను పొలములు సిబ్మా ద్రాక్షావల్లులు వాడిపోయెను. దాని శ్రేష్టమైన ద్రాక్షావల్లులను జనముల అధికారులు అనగదొక్కిరి. అవి యాజరు వరకు వ్యాపించెను, అరణ్యములోనికి ప్రాకెను. దాని తీగలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను. అందువలన యాజరు ఏడ్చినట్లు నేను సిబ్మా ద్రాక్షావల్లుల నిమిత్తము ఏడ్చెదను. హెష్బోను ఏలాలే, నా కన్నీళ్ల చేత నిన్ను తడిపెదను. ఏలయనగా ద్రాక్ష తొట్టి త్రొక్కి సంతోషించినట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలముల మీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు. ఆనంద సంతోషముల ఫలభరితమైన పొలము నుండి మానిపోయెను. ద్రాక్షల తోటలో సంగీతం వినబడదు, ఉత్సాహధ్వని వినబడదు. గానుగలలో ద్రాక్షాగిలను త్రొక్కువాడెవడునూ లేడు. ద్రాక్షల తొట్టి త్రొక్కువాని సంతోషపు కేకలు నేను మాన్పించి ఉన్నాను. మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది. కిర్హరేసేతు నిమిత్తము నా ఆంత్రములు సితారా వలె వాగుచున్నవి. మోయాబీయులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికేమీ దొరకకపోవును. పూర్వకాలమున యెహోవా మోయాబును గూర్చి సెలవిచ్చిన వాక్యం ఇదే. అయితే యెహోవా ఇప్పుడు ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. కూలివాని లెక్క ప్రకారము 3 ఏండ్లలోగా మోయాబీయుల యొక్క ప్రభావమును వారి గొప్పవారి సమూహమును అవమానపరచబడును. శేషము బహు కొద్దిగా మిగులును, అది అతి స్వల్పముగా ఉండును. యెషయా 17వ అధ్యాయము.
దమస్కును గూర్చిన దేవోక్తి. దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చెను, అది పాడే దెబ్బగా అగును. అరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును, అవి గొర్రెల మందలు మేయు తావులగును. ఎవడునూ వాటిని బెదిరింపకుండా మందలు అచ్చట పండుకొనును. ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును, దమస్కుమునకు రాజ్యము లేకుండును. ఇశ్రాయేలీల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించిన వారికి జరుగును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవును, వాని క్రొవ్విన శరీరము కృషించిపోవును. చేను కోయువాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను కోయునట్లుండును. రెఫాయిము లోయలో ఒకడు పరిగేరునట్లుండును. అయినను ఒలీవ చెట్లు దులపగా పైకొమ్మ చివరను 2-3 పండ్లు మిగిలి ఉండునట్లు, ఫలభరితమైన చెట్టున వాలు కొమ్మల యందు 3-4 పండ్లు మిగిలి ఉండునట్లు దానిలో పరిగె పండ్లు ఉండునని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు. దేవతా స్తంభమునైనను సూర్యదేవతా ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు. మానవులు తమను సృష్టించిన వాని వైపు చూతురు, వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును. ఆ దినమున ఎఫ్రాయిమీల బలమైన పట్టణములు ఇశ్రాయేలీల భయము చేత అడవిలోను కొండ శిఖరము మీదను జనులు విడిచిపోయిన స్థలముల వలె అగును. ఆ దేశము పాడగును. ఏలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరిచిపోతివి, నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకొనలేదు. అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచు వచ్చితివి, వాటిలో అన్యమైన ద్రాక్షావల్లులను నాటితివి. నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచె వేసితివి. ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింపజేసితివి. గొప్ప గాయములను మిక్కుటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడును. ఓహో, బహుజనములు సముద్రముల ఆర్భాటం వలె ఆర్భాటించును, జనములు ప్రవాహ జలముల ఘోష వలె ఘోషించును, జనములు విస్తార జలముల ఘోష వలె ఘోషించును. ఆయన వారిని బెదిరించును, వారు దూరముగా పారిపోవుదురు. కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు, తుఫాను ఎదుట గిరగిరా తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరమబడుదురు. సాయంకాలమున తల్లడిల్లుదురు, ఉదయము కాకమునుపు లేకపోవుదురు. ఇదే మమ్మను దోచుకుని వారి భాగము, మా సొమ్ము దొంగిలు వారికి పట్టు గతి ఇదే. 18వ అధ్యాయము. ఓహో, కూషు నదుల అవతల తటతటా కొట్టుకొనిచున్న రెక్కలు గల దేశమా, అది సముద్ర దుర్గముగా జలముల మీద జమ్ము పడవలలో రాయబారులను పంపుచున్నది. వేగిరపడు దూతలారా, ఎత్తైన వారును నునుపైన చర్మము గలవారు నగు జనమునొద్దకు, దూరంలో ఉన్న భీకర జనమునొద్దకు పోడి. నదులు పారుచున్న దేశము గలవారును దౌష్టుకులైన జనములను త్రొక్కుచుండువారు నగు జనమునొద్దకు పోడి. పర్వతముల మీద ఒకడు ధ్వజమెత్తునప్పుడు లోక నివాసులైన మీరు భూమి మీద కాపురముండు మీరు చూడుడి. బాకా ఊదినప్పుడు ఆలకించుడి. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చియున్నాడు. ఎండ కాయుచుండగాను వేసవి కోతకాలమున మేఘములు మంచు కురియుచుండగాను నేను నిమ్మలించి నా నివాస స్థలమును కనిపెట్టుచుందును. కోతకాలము రాకమునుపు పువ్వు వాడిపోయిన తరువాత ద్రాక్షకాయ ఫలమగుచుండగా ఆయన పోటకత్తుల చేత ద్రాక్ష తీగలను నరికి వ్యాపించు లతాతంతులను కోసివేయును. అవి కొండలలోని క్రూర పక్షులకును భూమి మీదనున్న మృగములకును విడవబడును. వేసవి కాలమున క్రూర పక్షులను, శీతాకాలమున భూమి మీదనున్న మృగములను వాటిని తినును. ఆ కాలమున ఎత్తైన వారును నునుపైన చర్మము గలవారును దూరంలోనున్న భీకరమైన వారును నదులు పారు దేశము గలవారునై ఉన్న దౌష్టికులను అగు ఆ జనులు సైన్యములకు అధిపతి యెహోవాకు అర్పణముగా ఆయన నామమునకు నివాస స్థలముగా ఉండు సియోను పర్వతమునకు తేబడుదురు. 19వ అధ్యాయము. ఐగుప్తును గూర్చిన దేవోక్తి. యెహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. ఐగుప్తీయుల గుండె కరుగుచున్నది. నేను ఐగుప్తీయుల మీదకి ఐగుప్తీయులను రేపెదను. సహోదరుల మీదకి సహోదరులు, పొరుగువారి మీదకి పొరుగువారు లేచెదురు. పట్టణముతో పట్టణము యుద్ధము చేయును, రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును. ఐగుప్తీయుల యొక్క శౌర్యము నశించును, వారి ఆలోచన శక్తి నేను మాన్పివేసెదను. కావున వారు విగ్రహముల యొద్దకును, గొనుగువారి యొద్దకును, కర్ణపిశాచి గలవారి యొద్దకును, సోదెగాండ్రి యొద్దకును విచారింప వెళ్ళుదురు. నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించెదను, బలాత్కారుడైన రాజు వారి నేలును అవి అని ప్రభువును సైన్యములకు అధిపతియునకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సముద్ర జలములు ఇంకిపోవును, నదియును ఎండిపోడి నేల అగును, ఏటి పాయలును కంపుకొట్టును. ఐగుప్తు కాలువలు ఇంకి ఎండిపోవును, రెల్లును తుంగులను వాడిపోవును. నైలు నది ప్రాంతమున దాని తీరమునున్న బీడులును దాని యొద్ద విత్తబడిన పైరంతియు ఎండి కొట్టుకొని పోయి కనబడకపోవును. జాలరులను దుఃఖించెదరు, నైలు నదిలో గాలములు వేయువారందరూ ప్రలాపించెదరు. జలముల మీద వలలు వేయువారు కృషించిపోదురు. దువ్వెడతో దువ్వబడు జనపనార పని చేయువారును, తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు. రాజ్యస్తంభములు పడగొట్టబడును, కూలి పని చేయువారందరూ
మనోవ్యాధి పొందుదురు. ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు సోయను అధిపతులు కేవలము అవివేకులైరి. ఆలోచన శక్తి పశుప్రాయమాయను. నేను జ్ఞాని కుమారుడను, పూర్వపు రాజుల కుమారుడనని ఫరోతో మీరు ఎట్లు చెప్పుదురు? నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకు అధిపతియగు యెహోవా ఐగుప్తును గూర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలెను కదా. సోయను అధిపతులు అవివేకులైరి, నూపు అధిపతులు మోసపోయిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. మత్తుడు తన వాంతిలో తూడిపడినట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమే వారు తోలజేసి ఉన్నారు. తల అయినను, తోక అయినను, కొమ్మ అయినను, రెల్లైనను ఐగుప్తులో పని సాగింపు వారు ఎవరునూ లేరు. ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీల వంటి వారు అగుదురు. సైన్యములకు అధిపతి యెహోవా వారి పైన తన చెయ్యి ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణికి భయపడుదురు. యూదా దేశం ఐగుప్తునకు భయంకరమగును. తమకు విరోధముగా సైన్యములకు అధిపతి యెహోవా ఉద్దేశించిన దానిని బట్టి ఒకడు ప్రస్తాపించిన ఎడల ఐగుప్తీయులు వణుకుదురు. ఆ దినమున కనాను భాషతో మాట్లాడుచు యెహోవా వారమని ప్రమాణము చేయు 5 పట్టణములు ఐగుప్తు దేశంలో ఉండును. వాటిలో ఒకటి నాశనపురము. ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును, దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును. అది ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతి యెహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును. బాధకులను గూర్చి వారి యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపును. అతడు వారిని విమోచించును. ఐగుప్తులు తెలుసుకున్నట్లు యెహోవా తను వెల్లడిపరుచుకొనును. ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలుసుకొందురు. వారి బలి నైవేద్యమును నర్పించి ఆయనను సేవించుదురు. యెహోవాకు మొక్కుకొనెదరు. తాము చేసుకున్న మొక్కుబడులను చెల్లించెదరు. యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. ఆ దినమున ఐగుప్తు నుండి అషూరుకు రాజమార్గం ఏర్పడును. అషూరీయులు ఐగుప్తునకును, ఐగుప్తీయులు అషూరుకును వచ్చుచూ పోవుచూ నుందురు. ఐగుప్తీయులను అషూరీయులను యెహోవాను సేవించెదరు. ఆ దినమున ఐగుప్తు అషూరీయులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమే భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండును. సైన్యములకు అధిపతి యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అషూరీయులారా, నా స్వాస్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదరని చెప్పి వారిని ఆశీర్వదించును. 20వ అధ్యాయం. అషూరు రాజైన సర్గోను తర్తానును పంపగా అతడు అష్డోదునకు వచ్చిన సంవత్సరమున అష్డోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకొనెను. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగు సెలవిచ్చెను. నీవు పోయి నీ నడుము మీద గోనెపట్ట విప్పి నీ పాదముల నుండి జోలు తీసివేయము. అతడు అలాగు చేసి దిగంబరి అయి జోలు లేకయే నడుచుచుండగా యెహోవా, నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చి కూషును గూర్చి సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశము నుండి కొనుపోబడిన కూషీలను, పిన్నలను, పెద్దలను, దిగంబరులను గాను, చెప్పులు లేని వారిని గాను పట్టుకొని పోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదుల మీద వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును. వారు తాము నమ్ముకున్న కూషీలను గూర్చి, తాము అతిశయ కారణంగా ఎంచుకున్న ఐగుప్తీయులను గూర్చి విస్మయముంది సిగ్గుపడుదురు. ఆ దినమున సముద్ర తీర నివాసులు అష్షూరు రాజు చేతిలో నుండి విడిపింపబడవలనని సహాయము కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఇలాగూ సంభవించినదే, మనమెట్లు తప్పించుకొనగలమని చెప్పుకుందురు. 21వ అధ్యాయము. సముద్ర తీరమునున్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి. దక్షిణ దిక్కున సుడిగాలి విసిరినట్లు అరణ్యము నుండి, భీకర దేశము నుండి అది వచ్చుచున్నది. కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది. మోసము చేయువారు మోసము చేయుదురు, దోచుకొనివారు దోచుకొందురు. ఏలాము బయలుదేరుము, మాధ్య ముట్టడివేయము, వారి నిట్టూర్పంతియు మాన్పించుచున్నాను. కావున నా నడుము బహు నొప్పిగా ఉన్నది. ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టి ఉన్నది. బాధ చేత నేను వినలేకుండా ఉన్నాను, విభ్రాంతి చేత నేను చూడలేకుండా ఉన్నాను. నా గుండె తటతటా కొట్టుకొనుచున్నది. మహాభయము నన్ను కలవరపరుచుచున్నది. నాకు ఇష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయను. వారు భోజనపు బళ్లను సిద్ధము చేదురు, తివాసీలు పరుతురు, అన్నపానములు పుచ్చుకొందురు. అధిపతులారా లేచి కేడములకు చమురు రాయుడి. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు వెళ్ళి కావలివాణ్ణి నియమింపము. అతడు తనకు కనబడు దానిని తెలియజేయవలెను. జత జతలుగా వచ్చు రౌతులను, వరుసలుగా వచ్చు గాడిదలను, వరుసలుగా వచ్చు ఒంటెలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచును. సింహము గర్జించినట్లు కేకలు వేసి, నా ఏలినవాడ, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిల్చుచున్నాము, రాత్రి అంతయు కావలి కాయుచున్నాను. ఇదిగో జత జతలుగా రౌతులు దండు వచ్చుచున్నది అని చెప్పెను. బబులోను కూలెను, దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలపడివేసి ఉన్నాడు, ముక్క ముక్కలుగా విరగగొట్టి ఉన్నాడు. అవి చెప్పుచూ వచ్చెను. నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్ళములో నూర్చబడినవాడా, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా వలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పి ఉన్నాను.
ధూమాను గూర్చిన దేవోక్తి, కావలివాడ రాత్రి ఎంత వేలైనది, కావలివాడ రాత్రి ఎంత వేలైనది అని ఒకడు సేయూరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయమున అగును, రాత్రి యునగును, మీరు విచారింపగోరిన ఎడల విచారించుడి, మరలా రండి అనుచున్నాడు. అరేబియాను గూర్చిన దేవోక్తి, దేదానీయులైన సార్ధవాహులారా, సాయంకాలమున మీరు అరబీ ఎడారిలో దిగవలెను. తేమా దేశ నివాసులారా, దప్పిగొన్న వారికి నీళ్లు తండి, పారిపోవుచున్న వారికి ఎదురుగా ఆహారము తీసుకుని రండి. ఖడ్గ భయము చేతను, దూసిన ఖడ్గ భయము చేతను, ఎక్కు పెట్టబడిన ధనస్సుల భయము చేతను, క్రూర యుద్ధ భయము చేతను వారు పారిపోవుచున్నారు. ప్రభువు నాకు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, కూలివారు ఎంచినట్లుగా ఒక ఏడాదిలోగానే కేదారు ప్రభావమంతయు నశించిపోవును. కేదారీయుల బలాఢ్యుల విలుకాండ్లలో శేషించువారు కొద్దివారగుదురు. ఈలాగు జరుగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను దయచేయండి. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, అతిక్రమములు, మా కుటుంబస్తుల పాపములు, అపరాధములు, దోషములు, అతిక్రమములను దయతో క్షమించండి ప్రభా. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని అందరినీ కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి అయ్యా నీ సన్నిధిలో నిందారహితంగా నిలవబెట్టుకోండి. నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి. నీకు ఇష్టలుగా, నీ హృదయానుసారులుగా, నీ చిత్తము నెరవేర్చేవారుగా మమ్మల్ని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ఇరుగు పొరుగు, మా బంధువులు, మా స్నేహితులు అందరికీ గొప్ప రక్షణ దయచేయండి. మనోన్నతరాలు తెరవండి, చెవులను తెరవండి, హృదయాలను తెరవండి అయ్యా. రాతి గుండె తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. నాయన సువార్త కొరకు గృహాలు తెరవండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరికీ అంతటా రక్షణ కలుగునట్లు నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాము అయ్యా. నీకే వందనాలు. ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలిస్తున్న నాయకులు, వారి కింద పనిచేసిన అధికారులకు కృపా కనిక్రమలను దయచేయండి. వారి మనోనేత్రాలు సైతం వెలిగించి వారి హృదయాలు తెరిచి గొప్ప రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం. సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ అంతటా రక్షణ పొందినట్లు అయ్యా తండ్రి నాయన నీ కృపను విస్తరింపచేసి నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచి నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యంను బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులకు మార్చుకోండి ప్రభా. క్రైస్తవులందరిపై నీ ప్రార్థనాత్మను బలంగా కుమ్మరించండి. పరిశుద్ధాత్మ అభిషేకము దయచేయండి. డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇజ్రాయెల్ దేశానికి జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచమని, ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభుగా. చివరిగా మా భారతదేశాన్ని మరి ఒకసారి నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. భారతదేశంపై నీ కృప కలుగునుగాక. భారతదేశ ప్రజలపైకి నీ కనికరం దిగి వచ్చునుగాక. భారతదేశ ప్రజల మనోనేత్రంలో యేసు క్రీస్తు నామంలో తెరవబడునుగాక. 144 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ యేసు నామంలో కలుగునుగాక. కడవరి వర్షమే మీరు దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకుంటున్నాం ప్రభు. ఈ దినం ప్రత్యేకించి అయ్యా మహారాష్ట్ర రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం. మహారాష్ట్ర రాష్ట్రంపై నీ కృప కలుగునుగాక. దేశ సీఎంపై, గవర్నర్పై నీ కృప కనిక్రమలు దిగి వచ్చునుగాక. ఎమ్మెల్యే ఎంపీలపై నీ కృప కలుగునుగాక. రక్షణార్థమైన నీ కృప వారందరిపైన విస్తరించబడునుగాక. వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగునుగాక. అన్ని డిపార్ట్మెంట్స్పై అయా నీ కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. అక్కడ ఉన్న సమస్త ఆయా రాష్ట్రంలోని అన్ని జిల్లాలను, అన్ని పట్టణాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప రక్షణ సునాదము ఆయా ప్రాంతాల్లో రగిలించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అక్కడున్న దైవజనులందరినీ బలపరిచి వాడుకోండి ప్రభా. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా మహారాష్ట్ర రాష్ట్రం అంతా రక్షించబడాలి. ప్రత్యేకించి ముంబై పట్టణాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. ముంబై పట్టణంపై నీ కృప కలుగునుగాక ప్రభా. ముంబై పట్టణంలో గొప్ప ఉజ్జీవం నిశ్చయంగా యేసు క్రీస్తు నామంలో రగులు కొనుగాక. ముంబై పట్టణంలో గొప్ప విడుదల కలుగునుగాక. ముంబైలో ఎలుబడి చేస్తున్న అంధకార శక్తులు, చీకటి శక్తులు, వ్యతిరేక శక్తులు నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో కాలిపోవునుగాక అని ప్రార్థిస్తున్నాం. నిశ్చయంగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలన్నిటినీ దర్శించండి, రక్షించండి ప్రభా. మహారాష్ట్రలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. ఆ రాష్ట్రం అంతటిపైన నీ కృప కలుగునుగాక. అక్కడ ఉన్న దైవజనులపై నీ కృప కలుగునుగాక. అక్కడ క్రైస్తవుల్లో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించమని ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామమున సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.